ప్రైజ్ ది లార్డ్. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నేటి వాక్యాన్ని మేము అర్థం చేసుకోలాగున్నా మీరు సహాయం చేయండి. వివరించడానికి నా జ్ఞానం దయచేయండి, యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు కలుగును గాక. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేస్తున్నది. పురపు ద్వారములలో పట్టణముల్లోనూ జ్ఞానము ప్రచురించుచున్నది. జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచుందురు? ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కృమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపెదను అంటూ జ్ఞానము పిలుస్తోంది. లోక జ్ఞానమైతే కావలసినంత ఉంది, కానీ దేవుని జ్ఞానము మనుషుల్లో లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే, నేను మీకు జ్ఞానం ఏంటో తెలియజేస్తాను, వివేకం అంటే ఏంటో తెలియజేస్తాను, బుద్ధి అంటే ఏంటో నేను తెలియజేస్తాను. అంతేకాదు, యథార్థమైన సత్యమైనటువంటి మాటలు నేను మీకు నేర్పుతాను, చెబుతాను. దేవుని అందరి భయభక్తులు అంటే ఏంటో నేను చెప్తాను మీకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము నేర్చుకుంటే మీకు జ్ఞానము కలుగుతుంది. నరులలో జ్ఞానము కలిగిన వాడు గొప్పవాడు. మనకందరికీ తెలిసిన విషయము, సొలొమోను చిన్నవాడు. ఆయన దేవుణ్ణి అడిగినది ఏంటో తెలుసా? నాకు జ్ఞానము తెలివిని దయచేయి ప్రభు అన్నాడు. దేవుడు ఆశ్చర్యపోయాడు. నీవేంటయ్యా ఇలాంటిది కోరుకున్నావు? ఒక రాజుగా శత్రురాజుల యొక్క ప్రాణాలని, అష్టైశ్వర్యాలని కోరాల్సిన నీవు జ్ఞానాన్ని కోరుకుంటున్నావేంటి అని ఆశ్చర్యపోయి ఆయనకి జ్ఞానము తెలివితో పాటుగా ఐశ్వర్య ఘనతలు ఇచ్చాడు. దేవుడు ఎటువంటి వారిని ప్రేమిస్తాడు, ఎటువంటి వారి ఆశను తీరుస్తాడు అని ఆలోచన చేస్తే, ఆయన యొక్క మనసులో చిత్తంలో ఉన్నదాన్ని అడిగే వారి ఆశలు తీరుస్తాడు ఆయన. సొలొమోను కూడా తండ్రిలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకుంటూ తన జీవితాన్ని కొనసాగించాడు. అందుకే దేవుడు సొలొమోను అడిగిన దాన్ని ఇచ్చాడు. కాబట్టి జ్ఞానములో ఎంత ఆశీర్వాదం దాగిందో మనం తెలుసుకోవాలి. ఈ దినము మనము జ్ఞానము గురించి ధ్యానిస్తున్నప్పుడు, జ్ఞానము 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 ఏమిటా జ్ఞానము? దేవుని కంటే గొప్పదా జ్ఞానము? దేవుడిచ్చేదే కదా జ్ఞానము అని మనం అనుకుంటుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో మనం చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. 31:31లో అంటాడు, యేసయ్యే జ్ఞానమై ఉన్నాడు, ఆయన నీతి అయి ఉన్నాడు, ఆయన మనకు విమోచన అయి ఉన్నాడు. కనుక ఆలోచన చేస్తే ఆశ్చర్యం ఇస్తుంది మనకు. చూడండి, యేసు ప్రభు యొక్క సువార్త ఈ దినాన ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెటూళ్ళలో, ప్రతి సందులలో ఎక్కడ చూసినా వినిపిస్తుంది. అదేంటంటే యేసయ్య జ్ఞానం. యేసయ్య అందరినీ ఆహ్వానిస్తున్నాడు. జ్ఞానమై ఉన్న యేసయ్యను కలిగి ఉండటమే మన జీవితానికి ధన్యం. అందుకే ఈ దినమున, ఈ ఉదయకాలమున కేకలు వేస్తూ జ్ఞానము లేని వారిని, తెలివి లేని వారిని ఆహ్వానిస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని జ్ఞానులుగా చేస్తాను, తెలివి కలిగిన వారిని చేస్తాను, బుద్ధి గల వారిగా చేస్తాను. అంతేకాదు,
మీ యొక్క ప్రతి మనవి అంగీకరిస్తాను. మీరు నా ఎదుకు రండి, వస్తే మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాను. ఈ సమాజంలో మిమ్మల్ని నేను ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే గొప్ప సంపదలు దేవుని నుండి మనం పొందుకోవచ్చు. ఎలాగంటే ఆయన జ్ఞానము చేత ఈ లోక సంపదలే కాదు, పరలోకపు సంపదను కూడా మనము పొందుకోవచ్చు. ఆ జ్ఞానము యేసయ్యే. యేసయ్య బుద్ధి జ్ఞాన సంపదల గని. ఆయన దగ్గరే మనం ఏదైనా పొందుకోగలము. అట్టి జ్ఞానము అన్న యేసును మనం ఆహ్వానించుకోగలిగితే మన హృదయంలోనికి మనము ఎంతో ధన్యులమవుతాం. అటువంటి పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువును ప్రార్థన చేసుకుందాం. ప్రభువునికి స్తోత్రాలు నాయనా. ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించేందుకు వందనాలు. మీరే జ్ఞానమని మాకు తెలియజేసేందుకు వందనాలు నాయన. నిన్ను కలిగిన వాడే సమస్తము కలిగిన వాడు కనుక మీరు మాకు దేవుడవై, నీవే మాకు ఆధారమై, నీవే మాకు జ్ఞానమై ఈ లోకంలో నడిపించమని, నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ బిడ్డలను దీవించమని, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలకు నిలయమై ఉన్న యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.